నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి, యోబు గ్రంథంలో నుండి, యోబు అనేక విషయాలు అనేక సందర్భాల్లో పడిపోయి పతనమైపోయి విరిగి నలిగిన హృదయాల నడుమ మనం నివసిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అది మన జీవితాలను కట్టేదిగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ మీట్, కలుసుకొనుట. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో మనం కలుసుకున్నప్పుడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనను మీట్ అవ్వటానికి మనం పరిగెడుతున్నప్పుడు మనకి సమాధానం కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా సందర్భాల్లో ఓ భయంకరమైన దాహం వేసే వ్యక్తి బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిని కలుసుకుంటే తప్ప ఆయన దాహము తీరనే తీరదు. అలాగే మనం కూడా సమాధానం పొందాలి అనంటే ప్రభువుని కలుసుకుంటే తప్ప మనము సమాధానము పునరుద్ధరించబడటం వల్ల కానే కాదు. ఈరోజు కేవలం దేవుణ్ణి ఎరిగితే సరిపోదు, దేవుణ్ణి ప్రతిదినము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా కలుసుకొనటం కూడా చాలా ప్రాముఖ్యమైనది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈస్ ఎ మెండ్, బాగు చేయటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానము, యూ విల్ బి పీస్ ఆఫ్ మైండ్. దేవుడు నీకు మంచి సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని దేవుడు అనుగ్రహించగలడు. చాలా సందర్భాల్లో యోబులాగా మన జీవితం అంతా పాడైపోయి పతనమైపోయి నానా రకాలుగా ఇబ్బందులతో ఉన్నప్పుడు మనము దేవునితో సహవాసం చేయటం మన జీవితాలను తిరిగి బాగు చేయటానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఒక మంచి ప్రేమ కలిగిన చెయ్యి ఎలాగైతే చిరిగిపోయిన చొక్కాని మంచిగా కుట్టి బాగు చేయగలదో, అలాగే చిరిగిపోయిన మన జీవితాలను మరలా ప్రేమ కలిగిన దేవుని హస్తము చక్కగా అమర్చగలదు, కుట్టగలదు అన్న సత్యాన్ని, బాగు చేయగలదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 3, మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెచ్యూర్, పరిణితి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము ఆయనతో ఐక్యం చేయబడ్డాం, కలుసుకున్నాం, నెమ్మదిని పొందాము, సహవాసం వలన మనకి సమాధానం కలిగింది. అది దేనిని ప్రేరేపిస్తుంది అనంటే, పరిణితి కలిగిన జీవితాన్ని, పరిపక్వమైన జీవితాన్ని, మెచ్యూరిటీ లైఫ్ ఆఫ్ గాడ్లీనెస్ ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. చాలా సందర్భాల్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం పడిపోవటానికి అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ మనల్ని బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో అది పరిణితి కలిగిన ఒక విశ్వాసిలాగా మనల్ని నిలబెట్టగలదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చిన్న మొక్కే కానీ అది పెద్ద మొక్కగా ఎదుగుతున్న టైంను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవ్రీ సీజన్ని అది తట్టుకోగలగాలి. ఎండాకాలాన్ని, వానాకాలాన్ని, చలికాలాన్ని, వచ్చే కాలాలన్నింటినీ, సీజన్స్ అన్నిటినీ ఎలాగైతే మన జీవితంలో కూడా శ్రమలు అనే సీజన్స్ వచ్చినప్పుడల్లా మనం తట్టుకోవటానికి ఇష్టపడితే మనము పరిపక్వత కలిగిన విశ్వాసులుగా ఉండటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ చివరి భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఎ మల్టిప్లై, అభివృద్ధి చెందుట, వృద్ధి అగుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే సమాధానం మన జీవితాల్లోనికి వచ్చిందో, సమాధానం మనకు మేలును కలగజేస్తుంది, సమాధానం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకు అనంటే, మనం పిటికట విత్తనాలను చేతపట్టుకొని మనం పొలంలోనికి వెళ్ళినప్పుడు విస్తారమైన ధాన్యం మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. సమాధానం చిన్నదేమో కానీ అది అనేక చోట్ల మనకి మేలు చేస్తుంది, అనేక సందర్భాల్లో అది మనల్ని ఆశీర్వదిస్తుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, నీతో సహవాసం చేయటం వలన సమాధానము, పరిపక్వత, ఆశీర్వాదము, మేలు మా జీవితాల్లో కలుగుతున్నాయని మరొకసారి నమ్మి విశ్వసించి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.